కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు పార్టీని నమ్ముకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని ఆయన ఆలోచన విధానాలని పూర్తిగా అవలంబించుకొని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి జనసైనికులకి వీరమహిళలకి పార్టీ శ్రేయోభిలాషులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రత్యేకంగా గాజువాక నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం గడిచిన 13 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే మన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోజు జాతీయ స్థాయి నాయకుడిగా ఆవిర్భవించారు. దేశం గర్వించదగ్గ నేతగా మార్చబడ్డారు. దాంట్లో భాగంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు అన్నీ కూడా గ్రామీణ ప్రజలకు కానీ అన్నమో రామచంద్రాన్ని అల్లాడుతున్నటువంటి పేదవర్గాలు కానీ లేక మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ చాలా ప్రాంతాలు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు నిండిన గిరిజన ప్రాంతాల్లో తాగడానికి నీరు లేదు, వెళ్ళటానికి రోడ్లు లేనటువంటి అనేక ప్రాంతాలని ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి వాటికి ఇమ్మీడియట్గా పరిష్కారం చేయాలన్నటువంటి దిశగా గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారితో ఆయనకున్నటువంటి పరిచయం, ఆయనకున్నటువంటి అంకిత భావం, ఆయన ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్వాగతించబడే ఆలోచనతో వీళ్ళంతవరకు మనసు తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గిరిజన ప్రాంతాలకి దాదాపుగా 340 కోట్ల రూపాయలు వెచ్చించి రహదారులు నిర్మించినటువంటి దేశ చరిత్రలో చెప్పుకోదగ్గది. అదేవిధంగా దేశ చరిత్రలో ఎవరో నాయకులు సిఫార్సులు కాకుండా లేదంటే ఎవరో రాజకీయ నాయకులు ఆలోచనలు కాకుండా ప్రజలకు ఏం కావాలనుకుంటుంది 16,500 పైసలకి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలోని పంచాయతీలన్నింటినీ ఒకే రోజు పార్టీలతో సంబంధం లేకుండా గ్రామ ప్రజలు మీకేం కావాలో మీరే నేరుగా తెలుసుకుంటే దానికి నిధులు ఇస్తానని చెప్పి ఒకే రోజు 16,000 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించినటువంటి వ్యక్తిగా ఇవాళ గిన్నీస్ బుక్లో రికార్డ్ అవడమే కాకుండా ఇతర పార్టీలకి ఆదర్శ నాయకుడిగా తయారయ్యారు, ఇతర జాతీయ పార్టీలకి తలమానిగా తయారయ్యారు. మన పార్టీని ప్రాంతీయ పార్టీ జనసేన పార్టీ ఇవాళ 2024లో జాతీయ పార్టీగా అవతరించే స్థాయికి ఎదిగింది. జనసేన పార్టీని పోల్చుకొని మిగతా పార్టీలు పయనిస్తున్నాయి. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనను చూసి మిగతా నాయకులు పరిగెడుతూ ఉన్నారు. అందులో భాగం ఉన్న ప్రమాద బీమా, జెండా మోస్తున్నటువంటి కార్యకర్త కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉండాలంటే ఆలోచనతో ఆ కుటుంబ బాధ్యత నేను చూడాలనే ఆలోచనతో పార్టీ అధ్యక్షుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాద బీమా మొదలుపెట్టడం, దాన్ని చూసి 136 ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ అన్నీ కలిపి దేశంలో ఉంటే అందరికన్నా ముందు ఆ స్కీమ్ పెడితే కార్యకర్తలను ఆదరిస్తే కుటుంబాలను బాధ్యతగా తీసుకుంటే ఈరోజు మిగతా పార్టీలు కూడా ఆ ఆలోచన అనుసరిస్తున్నాయి. అది స్వాగతించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మన నాయకుడు పెట్టినటువంటి పార్టీకి ఇవాళ ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, కానీ గ్రామీణ ప్రజలతో సైతం గిరిజన ప్రాంతాల్లో మహిళలు సైతం ముఖ్యమంత్రి గారు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయికి ఆయన మనసు దగ్గరే. ఇది మన అందరూ అదృష్టం జనసేన పార్టీ జన సైనికులుగా. ఇంకొక పెద్ద అదృష్టం ఏంటంటే మీ గుర్తు ఏమిటని చెప్పడానికి మాది గాజు గ్లాస్ అంటే ఒకరోజు సోషల్ మీడియాలో ఇంకోటి మీది కాదంటాం, ఇంకోటి హైకోర్టులో పిటిషన్ వేయడం, ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం. కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వల్ల పర్మనెంట్గా గాజు గ్లాస్ గుర్తు జనసేనకి కేటాయించబడిన ఎన్నికల సమయంలో ఇది మనం సాధించినటువంటి ఘన విషయం. ఇది గాజువాకలో ఆయన పోటీ చేసి 2019లో మనందరం మనల్ని పొందారు. మనందరి తాలూకా ప్రతి ఒక్కరి కూడా ఆయన తెలుసు. గాజువాక నోడను కూడా ఆయనకి అవగాహన ఉంది. ఈ ప్రాంతం మీద అభివృద్ధికి ఆయన ప్రత్యేక ప్రణాళిక కూడా చూస్తున్నారు. 10 రోజుల్లో విశాఖపట్నం పర్యటన ఉంది. ఆ పర్యటనలో గాజువాక జనసేన నాయకులు కానీ జన సైనికులు ప్రత్యేకంగా వీరమహిళలు శ్రేయోభిలాషులు అందరినీ ఆయన కలిసి నేరుగా కష్టసుఖాలు తెలుసుకోవడానికి రాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. దాంట్లో భాగంగా మేము గాజువాకనే కాకుండా ఒక పిఎస్సి సభ్యులుగా జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాకు విశాఖపట్నం ముఖ్యం. ఏపీలో అమరావతికి ఎంతైతే ప్రాధాన్యత ఉందో విశాఖపట్నానికి కూడా అంతే ఉంది. ఆ విధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకి, ప్రత్యేకంగా మా పార్టీ అభిమానులకి, శ్రేయభిలాషులకి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తున్నటువంటి ప్రతి జనసైనికుడికి, వీరమహిళకి హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.